హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పూర్ణం బూరెలు చేశానండి. అయితే ఇదే కప్పుతో నేను ఒక బెల్లం కప్పు, పచ్చెనగపప్పు కప్పు తీసుకున్నాను. దోశ పిండి రాత్రి చేసి పెట్టుకున్నానండి. అదే కప్పుతోటి నేను మినపగుళ్ళు అండ్ అరకప్పు బియ్యం తీసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్స్ చేసుకున్నానండి. తర్వాత బెల్లము పచ్చెనగపప్పును కూడా ఒక గంట మార్నింగ్ నానబెట్టుకొని తర్వాత దాన్ని కుక్కర్కి వేసుకొని ఉడకబెట్టుకొని రెండు మిక్సింగ్ చేశానండి. బెల్లము అండ్ పచ్చెనగపప్పు మిక్సింగ్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ మిక్సీ చేసుకున్నది మొత్తం దీంట్లో వేసుకున్నానండి. అంటే అది మొత్తం బాగా కుక్ అవ్వాలి కదా. మనకి ఎలా అంటే లడ్డు చేస్తే రౌండ్ ఆఫ్గా అవుతుంది కదా, ఆ టైప్లో రావాలన్నమాట. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇట్లా చేస్తారంటే నేను అమ్మ చేస్తుంటే చూసేదాన్ని. నాకు ఇష్టం ఎక్కువ. ఫస్ట్ టైం ట్రై చేశాను. మా హస్బెండ్ ఏమన్నాడంటే పూర్ణం బూరెలు చేయొచ్చు కదా, తినాలని ఉందనంటే చేసామన్నమాట మా ఇంట్లో. చాలా బాగున్నాయండి. ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. అది మొత్తం మెత్తగా అయిపోయి మన రౌండ్ ఆఫ్గా రావాలన్నమాట. లడ్డు లాగా రావాలి. ఆ షేప్లో వచ్చే వరకు దీన్ని కుక్ చేస్తూనే ఉండాలి. చేసినాయి అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్వీట్ బాగా చేస్తారు. అత్తమ్మ వాళ్ళు అయితే ఫుల్గా చేస్తారు, కాకపోతే వేరే టైప్లో చేస్తారనమాట. నేనే వచ్చేసి యూట్యూబ్లోనే చూశాను, ఇంకా అలాగే నేర్చుకున్నాను అనమాట. ఏదైనా నేను బాగా చూసాను. మొన్న పన్నీర్ కర్రీ అండ్ నాన్ రోటీ వీడియో చాలా బాగా చూసారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, మీ సిస్టర్ని అనుకోండి, నాకు కొంచెం ఆదరించమని. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ని అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఫుల్గా చేస్తూ ఉండాలి. కానీ బాబోయ్, నాకు 1/2 అవర్ పట్టిందండి. ఎందుకంటే అది సిమ్లో పెట్టుకొని దాన్ని బాగా తిప్పుతుంటే నాకు కొంచెం, నేను అలాంటి పనులు చేయలేను. మొన్న రోటీ విషయంలో కూడా అంతేనండి. ఫుల్గా పిసికి నా చేయంతా నొప్పి వచ్చింది. మళ్ళీ ఇది కూడా అంతే. ఇలాంటి కొంచెం నేను చేయలేను, కొంచెం పీక్కుంటా కదా బక్క అమ్మాయిని ఇలాంటి. కానీ తప్పదు, యూట్యూబ్లో మనం సక్సెస్ పొందాలంటే చేయాలి. మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ఇంకా బాగా సపోర్ట్ చేయండి. ఈ లడ్డూలు మొత్తం ఇలా రౌండ్ అప్గా వస్తూ ఉండాలండి. ఈరోజు ఒకటి బాగాలేదండి, అందుకే వాయిస్ కొంచెం డల్గా ఉంది, ఏమనుకోకండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూస్తూ ఉండండి. ఎందుకంటే తర్వాత నేను కొన్ని జీడిపప్పులు అండ్ ఇది ఉంటుంది కదా యాలక్కాయల పొడి వేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఎక్కువ వేయరు జీడిపప్పులు, కానీ నేను వేసాను, వెరైటీగా ఉంటుందని. చాలా బాగా వచ్చింది. అది మధ్య మధ్యలో తింటుంటే పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. నాకు కొంచెం అది జారుతూ ఉంది, అందుకే పక్క తిప్పుతూ ఉన్నాను. అప్పటికి మా అత్తమ్మ కాసేపు తిప్పింది, మా మరిది గారు కాసేపు తిప్పారు. అటు ఇటు మాకు వచ్చేసి పట్టింది 1/2 అవర్ పట్టిందండి. ఇంక ఇది స్పీడ్ మోషన్లో పెట్టాను, ఎక్కువ లెంత్ అయితే బాగోదని. ఇట్లా అన్నీ చేసేసుకొని తర్వాత ఆ రౌండ్ ఆఫ్ వేసుకుంటే కొంచెం మధ్యలో నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టము. ఆల్రెడీ నెయ్యి వేసాను కదా నేను, ఇంకెక్కువ మా ఇంట్లో తినరు, అందుకే తక్కువ వేసాను. చాలా బాగా వచ్చింది. మధ్య మధ్యలో చూస్తున్నాను అన్నమాట, లడ్డు షేప్లో వస్తుందా లేదా అని. లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ఇలాగా పైకి తేలితే మనకు అది గిన్నెకి అంటుకోకూడదు అన్నమాట. ఇంకా చేస్తూ ఉన్నా, లడ్డు వచ్చిందా లేదా అని. ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఎక్కడ చెడిపోతుందా అని భయం వేసింది, కానీ బాగా వచ్చినాయండి. ఆ వేయటం కూడా భలే వేసాను నేను. ఫస్ట్ టైం ఎలా వస్తుందని. దీనిలో కొంచెం ఉప్పు, అది మనం సోడుప్పు కూడా కలుపుకోవచ్చు. ఇలాగండి రౌండ్గా చేసుకున్నా, మంచిగా వచ్చినాయి.
నాకైతే బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసిన నేను ఎక్కడ పోతాయో అని కొంచెం టెన్షన్ పడ్డాను. బాగా వచ్చినాయి, ఏం చెదిరిపోలేదు. ఇంకా దాని మీద వ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి కదా, మంచిగా ఆయిల్ ఫుల్గా హీట్ ఎక్కేసింది. కొంచెం లెంత్ ఉందని చూడకుండా ఉండకండి. జస్ట్ 6 minutes ఉందండి. చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అండి. ప్లీజ్, నన్ను కొంతమంది అంటున్నారు 3 months అవుతుంది నీ వీడియోస్ పెట్టి, ఏమన్నా చూస్తున్నారా అని ఎగతాళిగా చేస్తున్న వారు కూడా ఉన్నారండి. చేయని ఎంతమంది చేసినా నేను ఆగను. నాకంటూ ఒక సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 59 మంది వచ్చారండి. తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారు. 59 మంది రేపు 5,000 మంది 50,000 మంది అవుతారు. నాకు ఆ నమ్మకం ఉందండి. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నవ్విన వాళ్ళ ముందే మనం నిలబడాలి కదా, అందుకే అదే పట్టుదలతో నేను ఏమాత్రం ఆపకుండా పెడుతూనే ఉన్నా. ఇలాగేనండి, దాంట్లో ముంచి ఆ లడ్డూలు బూరెలు పూర్ణం దాంట్లో ముంచి వేస్తే బూరెలు వచ్చినట్టే. చాలా బాగా వచ్చినాయండి. మా ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తున్నారు కానీ వీడియో చూస్తారా చూడరా అన్నట్టు వాళ్ళేమో. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అంటూనే ఉంటారు, కానీ అన్నయ్య పట్టించుకోను నేను. నాకు మీరున్నారు చాలు. ఇంతేనండి, పూర్ణం బూరెలు రెడీ. నచ్చితే నేను తింటున్నా అండి. చూడండి, కొంచెం వీక్గా ఉన్న, హెల్త్ బాగాలేదు. 2 weeks నుంచి అలాగే ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చినాయి, ఎంజాయ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఇంతేనండి చిన్న వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సీ టుమారో. బాయ్.